నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చేతి అద్దకం మరియు యాంత్రిక అద్దకం పరిశ్రమల వారు నగిరి మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో నీటి కాలుష్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పులికాట్ సరస్సు ముఖద్వారం పూడికతీత ద్వారా మత్స్యకారు కుటుంబాలకు ఉపాధి పర్యాటక రంగ అభివృద్ధి జరుగుతుంది పేర్కొన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. గంజాయి, నాటుసారా, అక్రమ మద్యం మరియు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలి. గంజాయి రవాణా చేసినా వినియోగించిన కఠిన చర్యలు తీసుకోవాలి. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. క్యాన్సర్ అంటురోగం కాదు, ఆరోగ్య సమస్యలు మొదటి దశలోనే గుర్తించాలి. జిల్లా పోలీసు సిబ్బంది అందరూ తప్పనిసరిగా తరచూ విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవన శైలి, క్రమబద్ధమైన వ్యాయామం అవలంబించుకోవటం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. చిత్తూరు డిపోలో 17 నూతన ఆర్టీసీ బస్సులు ప్రారంభం. రాష్ట్రంలో త్వరలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం వెల్లడించిన రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. చేతి అద్దకం మరియు యాంత్రిక అద్దకం పరిశ్రమల వారు నగిరి మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి కాలుష్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ నగిరి మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో నడుస్తున్న అద్దకం పరిశ్రమల వలన దిగువ ప్రాంతాలైన నిండ్ర మరియు విజయపురం మండలంలో కలుగుతున్న నీటి కాలుష్యం, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అద్దకం పరిశ్రమల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం నగిరిలో ఉన్న వ్యర్థ నీటిని శుద్ధీకరణ చేసే ప్లాంట్లు తరిచే ప్రక్రియలో ఉన్న సమస్యలను ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ ద్వారా తనిఖీ చేసి వాటిని పరిష్కరించాలని తెలిపారు. యాంత్రిక అద్దకం పరిశ్రమలు అన్ని జెడ్ఎల్డి సిస్టమ్ను 4 నెలల సమయంలో ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దానికి సంబంధించిన పురోగతిని ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి కాలుష్య నియంత్రణ మండలికి తెలియజేయాలన్నారు. నగిరిలో ప్రస్తుతం నడపబడుతున్న అన్ని యూనిట్లకు సంబంధించిన సమగ్ర సమాచారంను సేకరించవలసిందిగా కాలుష్య నియంత్రణ మండలికి మరియు నగర కమిషనర్కు ఆదేశించారు. వ్యర్థ నీటిని శుద్ధీకరణ చేసే ప్లాంట్లు నిర్వహణ గురించి 15 రోజుల తర్వాత జరిపే సమావేశంలో నిర్ణయం తీసుకోబడుతుందని తెలిపారు. నగిరి చింతలపట్టణ ప్రాంతంలో ప్రభుత్వం 16 కోట్లు వెచ్చించి ఒక రోజుకి 40 లక్షల లీటర్లు వ్యర్థ నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు ఏర్పాటు చేసినప్పటికీ కేవలం 1.50 లక్షల వ్యర్థ నీరు మాత్రమే శుద్ధి చేయడం జరుగుతోందని, ఎక్కువ శాతం చేతి అద్దకం పరిశ్రమల నుండి వ్యర్థ నీటిని మున్సిపల్ మురుగునీటి కాలువల యందు విడుదల చేయటం ద్వారా చుట్టుపక్కల గల చెరువులు, నదులు మరియు భూగర్భ జలాలు నీటి కాలుష్యానికి గురవుతోందని, దీనికి తోడుగా నగిరి చుట్టుపక్కల ప్రాంతాలలో నడపబడుతున్న 16 యాంత్రిక అద్దం పరిశ్రమలలో నిబంధనల ప్రకారం 7 మాత్రమే నడవడం జరుగుతోందన్నారు. మిగతా పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా నడపబడుతున్నాయని కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ అశోక్ కుమార్ కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో డిఐసి జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, ఏజీఎం భార్గవి, నగర కమిషనర్ మంజునాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడికతీత ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి, పర్యాటక రంగ అభివృద్ధి జరుగుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టర్ చాంబర్ నందు జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ, పులికాట్ సరస్సు ముఖద్వారం పూడిరాయి దరువు వద్ద పూడికతీత ద్వారా పులికాట్ మత్స్యకార కుటుంబాలకు ఉపాధి, పర్యాటక అవకాశాలు మెరుగుపడతాయని, పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజల రహదారి, మౌలిక సదుపాయాల కల్పన సమస్యలపై జేసీ శుభం బన్సల్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించి తగు చర్యల కొరకు సూచనలు చేశారు. పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడికతీత ద్వారా సముద్రం నుండి నీరు సరస్సులోనికి రావడానికి మార్గం సుగమం అవుతుందని, తద్వారా మత్స్యకారులకు చేపల వేట ద్వారా ఉపాధి దొరుకుతుందని, సరస్సులో ఎప్పుడూ నీరు ఉండటం వలన ఎకో సెన్సిటివ్ జోన్లో ఉన్న పులికాట్ నేలపట్టు పక్షుల అభయ అరణ్యం మెరుగుదల ద్వారా పలు రకాల పక్షులు వస్తాయని, సందర్శకులను ఎంతగానో అలరించేలా పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని, సమగ్ర అభివృద్ధి ద్వారా మేలు కలుగుతుందని అన్నారు. మత్స్య అటవీ శాఖ అధికారులు వివరిస్తూ, పులికాట్ సరస్సు ముఖద్వారం పూడికతీతను సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమానంగా నిధులు సమకూర్చే విధంగా 97.9 కోట్లకు సాగరమాల పథకం కింద అనుమతులు వచ్చాయని, నిధులు విడుదల కావాల్సి ఉందని తెలిపారు. పులికాట్ సరస్సుకు 3వ ముఖద్వారం పెజావర్ గౌడ్ తమిళనాడు రాష్ట్రంలో ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని సదరు 2 ప్రాంతాల్లో ఇసుక మేటలు పేరుకుపోయి సముద్రపు నీరు పులికాట్ సరస్సులోకి రాకుండా అడ్డుగా ఏర్పడ్డాయని, పులికాట్ సరస్సు ఉత్తరం నుండి దక్షిణానికి ఏటవాలుగా ఉండటం వలన జూన్ నుండి ఫిబ్రవరి వరకు మాత్రమే మనకు పులికాట్లో నీరు ఉంటుందని తెలిపారు. అదే తమిళనాడు వైపు సంవత్సరం పొడవునా పులికాట్ నందు నీరు ఉంటుందని, మార్చి నుండి జూన్ కాలంలో మన ఏపీ మత్స్యకారులను అటువైపు అనుమతించడం లేదని, సమస్య ఎప్పుడూ ఉంటోందని తెలిపారు. పులికాట్ సరస్సు 461 కిలోమీటర్లలో విస్తరించి ఉందని, ఏపీలో 400 కిలోమీటర్లు విస్తరించి ఉందని, పూడిక తీత ద్వారా సముద్రం నీరు పులికాట్లో చేరి చేపల వేట ద్వారా మత్స్యకారులకు జీవనోపాధి దొరుకుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్, సూలూరుపేట ఆర్డీఓ చంద్రముని, వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ శ్యాముల్, జిల్లా మత్స్యకార అధికారి నాగరాజు, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో కోలాహల పండుగ వాతావరణం నెలకొందని రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం చిత్తూరు ఆర్టీసీ డిపో నందు 17 నూతన ఆర్టీసీ బస్సులను రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, నగర మేయర్ అమృతతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం జితేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలలో రాష్ట్రం రోడ్డు రవాణా సంస్థ నిర్వీర్యమైందని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 1400 బస్సులు ఏపీ ఆర్టీసీ పరిధిలోకి వచ్చాయని, సుమారు 400 బస్సు రోడ్ల మీదకి వచ్చాయన్నారు. ఏ ఉద్దేశంతో ఏపీ ఆర్టీసీని స్థాపించారో గత 5 ఏళ్లలో నిర్వీర్యమైన సంస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ సక్రమంగా ప్రజలకు అందే విధంగా ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర రవాణా సంస్థ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, మన జీవనంలో ఆర్టీసీ బస్సు ఒక భాగమని, కుగ్రామాలకు కూడా ఆర్టీసీ బస్సులు వెళ్లడం జరుగుతోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ముఖ్యంగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అతి త్వరలోనే మహిళా మూర్తులకు ఒక శుభవార్త చెబుతామని తెలిపారు. వచ్చే 5 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులను తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మేయర్ దొరబాబు, సీకే బాబు, కట్టారి హేమలత, ఆర్టీసీ డిఎం రూప, నాయకులు చెల్లాబాబు, సిఆర్ రాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ పండుగ వాతావరణం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా కోలాహలమే. ప్రతి రోజు పండుగ దినంగానే ఉంది. నిన్న 1వ తేదీన పెన్షన్లు ఇచ్చాం. ఈ రోజు 3వ తేదీన 17 బస్సులను ఇక్కడ ప్రారంభించడం జరిగింది చిత్తూరు హెడ్ క్వార్టర్ లో. ప్రజలు ఒకటే గమనిస్తున్నారు, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్లకు అభిమానిస్తారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆర్టీసీ నిర్వీర్యమైంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 1400 బస్సులు ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోకి వచ్చాయి. సుమారుగా ఇప్పుడు 400 బస్సులు రోడ్లపై కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏ ఉద్దేశంతో అయితే ఆర్టీసీని ఆ రోజు స్థాపించారో గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఒక్క బస్సు కొన్న పాపాన పోలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, మా హామీలు ఏవైతే ఇచ్చామో అవన్నీ సక్రమంగా ప్రజలకు అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనే, మా ముఖ్యమంత్రి గారు అయితేనే చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి మరియు ఇతర ఎన్డీపీఎస్, నాటుసారా, అక్రమ మద్యం, అక్రమ ఇసుక మరియు తదితర అంశాలపై చిత్తూరు జిల్లా ఎస్పీ మణికట్ట చందోలు ఈ రోజు చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కాన్ఫరెన్స్ హాల్ నందు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కేసుల ఇన్వెస్టిగేషన్ లో ప్రొసీజర్ పాటిస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు వేగంగా పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. నిఘా వ్యవస్థను బలోపేతం చేసి గంజాయి, నాటుసారా తయారీ, అక్రమ మద్యం రవాణాను అరికట్టాలన్నారు. ఎస్సీబీ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి, ఎన్డీపీఎస్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యం మరియు ఇసుక ఇతర కేసులు, నాటుసారా నిర్మూలనకు చేపట్టిన చర్యలు, బౌండ్ ఓవర్ కేసులు నమోదు మరియు ఇతర విషయాలపై పలు సూచనలు మరియు సలహాలు తెలియజేశారు. ఎస్సీబీ పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసుల ఇన్వెస్టిగేషన్లో ప్రొసీజర్ ప్రకారం అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి దర్యాప్తు వేగంగా పూర్తి చేసి నిందితులను అరెస్టు చేయాలని అన్నారు. కోర్టులో చార్జ్ షీట్లు దాఖలు చేసి ముద్దాయిలకు శిక్ష పడేలా చేయాలని, డ్రగ్ పెడ్లర్స్ కు లింక్ అయి ఉన్న నిందితులను, మాదక ద్రవ్యాలను సేవించే వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని, పాత ముద్దాయిలను బైండ్ ఓవర్ చేయాలని,
జిల్లాలో గంజాయి తదితర డ్రగ్స్ వంటి వ్యవస్థీకృత నేర వ్యవస్థల మూలాలను పట్టాలని, గంజాయి రవాణా చేసినా వినియోగించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాటుసారా తయారీ, ఉత్పత్తి మరియు విక్రయ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టి పోలీసులు మరియు ఎస్సీబీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించాలని, గ్రామాలలో మహిళా పోలీసుల ద్వారా సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుని అక్రమ మద్యం, గంజాయి, నాటుసారా, అక్రమ ఇసుక, నిషేధిత మత్తు పదార్థాల రవాణా మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రెండు రాష్ట్రాలకు సరిహద్దు జిల్లా కనుక పక్క రాష్ట్రాల నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యం రవాణాను అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని విస్తృతంగా తనిఖీ చేయాలని ఎస్సీబీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, జిల్లాలోని ఎస్సీబీ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా మహిళా పోలీసు సిబ్బందికి మరియు కుటుంబ సభ్యులకు టాటా ట్రస్ట్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ అవగాహన మరియు స్క్రీనింగ్ కార్యక్రమంను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రారంభించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమబద్ధమైన వ్యాయామాలు అవలంబించుకోవటం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చునని ఎస్పీ పేర్కొన్నారు. సమస్యలు వచ్చినప్పుడు వాటిని వెంటనే పరిష్కరించుకోకుండా కాలయాపన చేయటం వల్ల వ్యాధి పెద్దదే ప్రమాద అంచులకు వెళ్లే పరిస్థితి వస్తుందని అన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ఏ వ్యాధినైనా ముందే గుర్తిస్తే వాటిని పూర్తిగా నయం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. క్యాన్సర్ రోగం కానీ అంటురోగం కాదని, క్యాన్సర్ చికిత్స ఇప్పుడు సులభతరం. వ్యాధి యొక్క రకం, దశ, దాని స్థానం గుర్తిస్తే సాధారణ చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చునన్నారు. క్యాన్సర్లను నివారించుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమబద్ధమైన వ్యాయామం అవలంబించుకోవాలని అన్నారు. దీని ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చునని, మన పోలీస్ కుటుంబ సభ్యులు అందరూ ఇలాంటి మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకుని ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు. అనంతరం క్రైమ్ అడిషనల్ ఎస్పీ విమలా కుమారి మాట్లాడుతూ అందరూ ఆరోగ్యదాయకంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో, అలాగే ఎక్కువ మంది మహిళా సిబ్బంది తనకు తెలియని సమస్యలతో బాధపడుతూ ఉంటారని, ఇలాంటి సమయంలో వారిని గుర్తించి తదుపరి మెరుగైన వైద్య సేవలు అందించాలనే కృత నిశ్చయంతో ఈ వైద్య శిబిరంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ యూనిట్ డాక్టర్ మాధురి మాట్లాడుతూ టాటా ట్రస్ట్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ కు సంబంధించి సాధారణంగా మహిళలు ఎదుర్కొంటున్న వివిధ రకాల క్యాన్సర్ సంబంధించి మామోగ్రఫీ స్క్రీనింగ్ టెస్టులు ఇక్కడ ఉచితంగా నిర్వహించడం జరిగిందన్నారు. పోలీస్ కుటుంబాలకు చెందిన మహిళలందరికీ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకుని విజయవంతం చేసినందుకు ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళా పోలీసు సిబ్బందికి మరియు పోలీసుల కుటుంబ సభ్యులకు పోలీస్ గ్రౌండ్ నందు నోటి ద్వారా వచ్చే క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వారా వచ్చే క్యాన్సర్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి సుమారు 204 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకట్రావు, విమలా కుమారి, శ్రీనివాసరావు, డిఎస్పీలు రవికుమార్, రవీంద్రారెడ్డి, ఆర్ఐలు పోలీస్ యూనిట్ డాక్టర్ మాధురి, హేమంత్ కుమార్, వెంకయ్య బాబు తదితరులు పాల్గొన్నారు. మనం అందరూ మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకసారి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సడన్ ఏజ్ దాటినా ఆ స్కాన్కి వెళ్తే అందరూ కూడా వాళ్ళకున్న సమస్యలు బయటపడతాయి అండ్ వాళ్ళకున్న సమస్యలు తీర్చుకోగలుగుతారు. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి వెంటనే ఆర్గనైజ్ చేసిన ఎస్ఎస్పీ క్రైమ్స్ అండ్ డాక్టర్స్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం ద్వారా మరింత సమాజంలో అందరూ కూడా స్కాన్ చేయించుకోవడము లేదా ఇన్వెస్టిగేట్ చేయించుకోవడం అనేది చాలా చిన్న విషయం అని తెలుసుకొని అందరూ కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పదవులు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి అవకాశం లభించని ఎంబీసీ కులాలకు విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతి లాంటి నగరాల్లో అభివృద్ధి సంస్థలకు చైర్మన్లు నియామకంలందు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ ట్రస్ట్ బోర్డు లాంటి ధార్మిక సంస్థలందు చైర్మన్, డైరెక్టర్ల పదవుల్లోనూ ఎంబీసీలకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ ఎంబీసీ సమైక్య ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ సమస్యకు చక్కని పరిష్కారం లభించింది. ఉప వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేస్తూ రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారం ఉందని పేర్కొంది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించి అదే వరుసలో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక హోదాలు కల్పించడానికి పచ్చజెండా ఊపింది. ఇటు తీర్పు చారిత్రాత్మకమైనదిగా భావిస్తూ మా సమైక్య తీర్పును స్వాగతిస్తూ తీర్మానించింది. ఎస్సీ వర్గీకరణ కొరకు ఎన్నో సంవత్సరాలుగా సాగించిన మాదిగ కుల సామాజిక వర్గం వారిని వారి నేత శ్రీకృష్ణ మాదిగను మా సమైక్య అభినందిస్తోందన్నారు. గతంలో చంద్రబాబు తీసుకున్న చొరవతో నేడు వర్గీకరణ సాధ్యమైందని చెప్పక తప్పదని, ఏది ఏమైనా వర్గీకరణ తీర్పు శుభ పరిణామంగా మా సమైక్య భావిస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాలు అందరికీ అందవలసిన రిజర్వేషన్ ఫలాలు బీసీలలో కేవలం 5 లేక 6 కులాల వారు మాత్రమే అనుభవిస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థలందు రిజర్వేషన్ల వర్గీకరణ లేకపోవడంతో ఎంబీసీలకు తీరని అన్యాయం జరుగుతూనే ఉందని, బీసీలలో అత్యధిక శాతం ఎంబీసీ కులాలు చట్టసభల్లోకి వెళ్లలేని దుస్థితి ఏర్పడిందన్నారు. కనుక బీసీల వర్గీకరణ జరపవలసిన అవసరం ఎంతనా ఉందన్నారు. బీసీల వర్గీకరణ అంశంపై త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని, రాష్ట్రంలో బీసీల వర్గీకరణ కూడా చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని విశ్వాసంతో ఎంబీసీ సమైక్యకు ఉందన్నారు. రాష్ట్రంలో బీసీల వర్గీకరణ కూడా చంద్రబాబుతోనే సాధ్యం అవుతుందన్న విశ్వాసం ఎంబీసీ సమైక్యకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గజేంద్ర వాల్మీకి, గుణశేఖర్, ముదిరాజ్, కోదండరెడ్డిపల్లి రెడ్డి, బలరాం, సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పొన్నా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నిన్న అఖండ విజయాన్ని కారకులని బీసీలేని అందరం చెప్పాం, పార్టీ కూడా చెప్పింది, ఈ రోజు కూడా చెప్తున్నారు, ఎప్పుడు చెప్తానే ఉన్నారు. సంతోషం. అదే విధంగా బీసీల్లో ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయలే అవకాశం లేక, పోటీకి అవకాశం లేక ఏ అయితే కులాలు ఉన్నాయో వారందరినీ కూడా ఎంబీసీల్లో తగిన ప్రాతినిధ్యం మీరు నామినేట్ పదవులు ఇస్తానని చెప్తున్నటువంటి ఆ పదవుల్లో ఎమ్మెల్సీలుగా విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, తిరుపతిలో ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్లుగా కూడా వారికి కమ్యూనిటీ అదే ఎంబీసీలకు అవకాశం ఇవ్వాలని, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం, అదేవిధంగా ఉన్నత స్థాయి కలిగినటువంటి ఎండోమెంట్ గ్రేడ్ 1 ఎండోమెంట్ దేవాలయాలని, హిందూ దేవాలయాల్లో కూడా చైర్మన్లుగాను డైరెక్టర్లుగాను వారికి అవకాశం ఇవ్వాలని, పెద్ద కార్పొరేషన్లో కూడా వారికి అవకాశం ఇవ్వాలని వారు ఇస్తామని కూడా మీరు చెప్పారు. మరి ఒకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మన ధర్మంగా ఇద్దరిని చేయాలని కోరుతూ ఈ సందర్భంగా రిజర్వేషన్ ని మేము స్వాగతిస్తున్నాము. దీనికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన్ని అభినందిస్తున్నాము. తిరుపతి పార్లమెంటు కార్యాలయంలో టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈరోజు తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు ప్రజా దర్బారు నిర్వహించడానికి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 7 నియోజకవర్గంలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూలూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లికి సంబంధించి ఏదైతే పార్టీ కార్యకర్తల సమస్యలు కానీ, అదేవిధంగా ప్రజల సమస్యలు కానీ, అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పడ్డ ప్రజల యొక్క వినతులు కానీ స్వీకరించి ప్రతి శనివారం కూడా తిరుపతి పార్లమెంటు కార్యాలయంలో ప్రతి శనివారం కూడా ఈ అర్జీలన్నీ స్వీకరించి ఏదైతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అదేవిధంగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలను కూడా వాళ్ళ యొక్క దీనికి కూడా ఈ యొక్క సమస్యలను తీసుకెళ్ళి ఎమ్మెల్యేల ద్వారా అదేవిధంగా అధికారుల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజలందరికీ, పార్టీ నాయకులకు కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటూ దీని వాళ్ళ యొక్క స్ఫూర్తి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి యొక్క స్ఫూర్తితో ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ ఎత్తున కూడా విజయవంతం చేయాలని కూడా అందరినీ కోరుకుంటూ ఈ 5 సంవత్సరాలు కూడా పార్లమెంటు కార్యాలయంలో ఇది కొనసాగుతుందని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శనివారం ఉదయం కమిషనర్ బంగ్లా నిర్మాణ పనులను తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ప్రారంభించారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సమీపంలో ఉన్న నగరపాలక సంబంధించిన స్థలంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ బంగ్లా నిర్మాణాన్ని పనులను పరిశీలించి బంగ్లా నిర్మాణ స్కెచ్ను పరిశీలించారు. బంగ్లా నిర్మాణ కాంట్రాక్టర్ని ఉద్దేశించి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మేయర్ వెంట నగరపాలక సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్ తేజస్విని, బంగ్లా కాంట్రాక్టర్లు తదితరులు ఉన్నారు. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తి భావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని సంకీర్తన మండలి సభ్యులు జయమ్మ, శోభ, ఉమా, ఉషారాణి అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి
4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, పార్వతి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇది నగర సంకీర్తన కార్యక్రమం మన జనవరి ధనుర్మాసం నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ గోవిందరాజు స్వామి గుడి మాడవీధులలో జరుగుతుంది. ఇది గత 8 నెలల నుంచి జరుగుతుంది. గుండాల గోపీనాథ్ అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ నగర సంకీర్తనలో వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో నగర సంకీర్తన ప్రతి శనివారం జరుగుతుంది. కావున చుట్టుపక్కల ప్రజలందరూ ఈ నగర సంకీర్తనలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈ నగర సంకీర్తన గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ నగర సంకీర్తనలో పాల్గొన్న తర్వాత నాకు ఆరోగ్యం కూడా బాగుంది. అందరూ రావాలని కోరుకుంటున్నాను. మా వాళ్ళందరికీ చెప్పి నేను జయప్రదం చేస్తానని. నగర సంకీర్తన బాగా ఉంది, బాగా జరుగుతుంది. హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చినందువల్ల మనశ్శాంతిగా ఉంది. ఈ గుండాల గోపినాథ్ ఆధ్వర్యంలో మేము నగర సంకీర్తన చేస్తున్నామండి. ప్రతి వారం, ప్రతి శనివారం 5 నుంచి 7 వరకు చేస్తున్నాము. అందరు రావాల్సిందిగా కోరుతున్నాము. భక్తి భావంతో అందరు పాల్గొనాలి. నగర సంకీర్తన ఎంతో పుణ్యం మనకి. ఈ వయసుకి నాకు ఈ భాగ్యం దక్కినందుకు నేను ఎంతో ఇదిగా పుణ్యం చేసుకున్నాను దీంట్లో పాల్గొనే దానికి. వీళ్ళే కాకుండా ఇంకా గ్రూపులుగా తయారై రావులవారి గుడి కానీ, చిత్తానూరు కానీ, శ్రీనివాస మంగాపురం కానీ అన్ని పాల్గొనాలని మనకి భాగ్యం కల్పించినందుకు ఈ భజన బృందానికి నమస్తే. నగర సంకీర్తన అంటే భౌతిక స్మరణ చేయడం మన అదృష్టంగా భావించాలి. ఇలాంటి కార్యక్రమాన్ని గుండాల గోపీనాథ్ గారు నిర్వహించడంలో చాలా గొప్ప భక్తి మనకు నిదర్శనం అవుతుంది. అతి సామాన్యుడైన విదేశాల్లో చదివి అక్కడే ఉద్యోగం చేయాలని కలను సాకారం చేయడానికి గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024 పేరుతో తిరుపతి కెన్సిస్ హోటల్లో శనివారం సదస్సు జరిగింది. ఈ సదస్సుకు యువకులు హాజరయ్యారు. వారు ఏ దేశంలో చదవాలనుకుంటున్నారో సంబంధిత గైడ్ ప్రతినిధులతో సపరేటుగా సంప్రదించే ఏర్పాటు చేశారు. వీరి ద్వారా వారి అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఉన్నత చదువు, మంచి ఉద్యోగాల కోసం ఈ సదస్సులో పాల్గొని వారి యొక్క సందేశాలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నత చదువు, మంచి ఉద్యోగాల కోసం ఈ సదస్సులో పాల్గొని వారి యొక్క సందేహాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో వారి ఉన్నత స్థాయి ఎదుగుదల కోసం, వారి కళల సహకారం కోసం ఈ సదస్సుకు విచ్చేశారు. అధిక మొత్తంలో ఫీజులు కట్టుకోలేని పేదలకు కూడా లోన్లు ఇప్పించి వారి ఎదుగుదలకు ఈ సదస్సు నిర్వాహకులే దోహదపడనున్నారు. ఈ ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్ ప్రోగ్రాం విద్యార్థులతో కలకలలాడింది. సో మా సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక స్టూడెంట్కి ఇంటర్నేషనల్గా స్టడీ అబ్రాడ్ లైక్ ఇండియా నుంచి యుఎస్, యూకే ఏ కంట్రీలో చదువుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ డేటాని ప్రొవైడ్ చేయడము, వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ కౌన్సిలింగ్, సో ఇవ్వడమే మా ముఖ్య ఉద్దేశము. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేము వీఆర్ డెవలపింగ్ వన్ ప్రోడక్ట్ విచ్ ఇస్ కాల్డ్ camry.ai. సో ఇదేంటంటే లైక్ యుఎస్కి, యూకే అలా వచ్చి చదువుకోవాలంటే మనకు ఇండియాలో లాగా మనకు ఇంజనీరింగ్ ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అక్కడ చదువుకోవాలంటే వాళ్ళకి ఒక ఇంగ్లీష్ ఎగ్జామ్, ఐఎల్స్, టోఫెల్ అలా ఏదైనా GRE అని ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళకి వచ్చిన బేసిక్ స్కోర్స్ని బట్టి వాళ్ళకి స్కాలర్షిప్స్ కానీ కాలేజెస్ డిసైడ్ అవుతాయి. సో దానికి వీఆర్ డెవలపింగ్ ఏ ప్రోడక్ట్ కాల్డ్ క్యామ్రీ. స్టూడెంట్స్కి అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్స్ తీసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ అన్ AI ప్లాట్ఫామ్. స్టూడెంట్ టెస్ట్ రాసిన వెంటనే యాజ్ అ టీచర్ లాగా ఇట్ గైడ్స్, ఓకే నీ గ్రేడ్ ఇస్తుంది, ఇట్ గివ్స్ అన్ అసెస్మెంట్. సో ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంతా బిల్డ్ చేసాం ఆన్ టాప్ ఆఫ్ ఇట్. సో బేసికలీ వీఆర్ అన్ IT కంపెనీ. వీ వాంటెడ్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ టు గెట్ ద రైట్ డేటా ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్కి కావాల్సిన కంప్లీట్ హెల్ప్, రైట్ ఫ్రమ్ స్టూడెంట్స్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ దగ్గర నుండి వాళ్ళకి కావాల్సిన టెస్ట్లకి ప్రిపేర్ అవ్వడం ఎలాగా, తర్వాత నెక్స్ట్ దెర్ ఆర్ సమ్ డాక్యుమెంట్స్ దే నీడ్ టు రైట్స్, వాళ్ళ పర్సనల్ స్టేట్మెంట్ డెవలప్ చేయాల్సి వస్తుంది, SOP డాక్యుమెంట్ ఒకటిని, LORs అని. దాని అన్నిటికీ మా టూర్లో వీ హ్యావ్ డెవలప్డ్ టూల్స్ ఫర్ ఆల్ దీస్ స్మాల్ యాక్టివిటీస్. తర్వాత అప్లికేషన్స్ కాలేజెస్కి చేసిన తర్వాత పొంగునూరులో విలువైన కౌండిన్య నదివంకను ప్రముఖ వైసీపీ నేత ఒకరు ఆక్రమించి అమ్మేశారని, దాదాపు ఒక కుంట స్థలంను 15 లక్షల నుంచి 35 లక్షల వరకు అమ్ముతున్నారని, భూము కొనుగోలు చేసి షాపింగ్ కాంప్లెక్స్లు, పెద్ద పెద్ద అంతస్తులతో అపార్ట్మెంట్లు కడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. పొంగునూరు రాయల చెరువు నిండితే స్కావెంజర్ కాలనీ, హైస్కూల్ వీధి, మెగా మోర్ సూపర్ మార్కెట్ వెనుక
హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురుగా చౌడపల్లి రోడ్డు చెంగలాపురం నుంచి కౌడిని నదిలో కలిసి చదళ్ల చెరువుకు ప్రవహిస్తాయి. వంక మధ్యలో పూర్వం చెక్ డ్యాంను నిర్మించారు. చెక్ డ్యాంలు వెడల్పుతో ఉండగా విలువైన ప్రాంతాల్లో రాజకీయ ఆటతో కొందరు ఆక్రమించారు. గతంలో కొందరు అధికారుల ద్వారా రికార్డులు హక్కుదారులుగా చెలామణి అవుతూ ఆరోపణలున్నాయి. మదనపల్లి రోడ్డు చౌడేపల్లి కాలేజీ వద్ద వంకను కొంతకాలం కిందటి ఆటో స్టాండ్ కోసం మట్టి తోలి చదును చేశారు. అలాగే నేత అక్రమంగా స్థలాల విక్రయాలతో రోజురోజుకు వంక క్రమణలతో కాలువగా మారుతోంది. తమ వద్ద స్థలంకు సంబంధించిన రికార్డులు ఉన్నాయని అందుకే విక్రయిస్తున్నట్లు ఆ నాయకుడు దర్జాగా చెబుతున్నారు. అయితే రాయల చెరువు మొరవ నుంచి చెంగాలపురం సమీపం వరకు రియల్టర్లు అధిక ధరలతో ఇల్లు స్థలం విక్రయదారులకు చుక్కలు తాకుతుండగా వంకను చదును చేసి ఇంటి స్థలాలుగా ఆక్రమించి వైసీపీ నేతలు పలుచోట్ల నిర్మాణాలు చేశారు. గతంలో పుంగనూరులో 2 పర్యాయాలు భారీ వర్షాల కారణంగా వరద నీరు పారడానికి వంకలు ఆక్రమణలకు గురి కావడంతో వరదలు వచ్చి నీటి మునకడతో భారీ నష్టాలు సంభవించాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఆక్రమణలను అడ్డుకునే ధైర్యం అధికారులకు లేకపోవడంతో నేతలు ఆక్రమణలకు అడ్డు లేకుండా పోయింది. ఆక్రమణలకు గురైన రాయల చెరువు వంకను ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి వంక ఆక్రమణలు తొలగించడానికి సర్వే చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉమ్మడి కూటమి బీజేపీ నాయకులు కోరారు. భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి కౌడిన్య నది సమీపాన భూ కబ్జాలకు పాల్పడినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. పుంగనూరు నియోజకవర్గంలో ఈ విధంగా జరగడమేమి కొత్త కాదు. కొన్ని వేల కుటుంబాలు నివసిస్తున్న ఈ పట్టణంలో ఈ కౌడిన్య నది వంక కబ్జాలకు గురైతే వరదల సమయంలో ఈ పుంగనూరు పట్టణం అంతా నీటిలో మునిగిపోతుంది. కాబట్టి దీన్ని ఎవరైతే ఆక్రమించుకున్నారో వారిపై చర్యలు తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మన మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ఇక్కడ ఆక్రమణకు గురైనటువంటి ఈ యొక్క కాలువను ఆ భూములందరి ఇళ్ళందరినీ కూడా వాళ్ళు పర్యవేక్షించి వాళ్ళకి ఏమైనా అనవసరంగా చేసుకున్న బిల్డింగులు కూడా మీరు కూల్చివేసి ఈ యొక్క కాలువలో నీళ్లు బాగా ధారాళంగా వెళ్ళడానికి రాబోనటువంటి వర్షాకాలంలో కానీ ప్రకృతి విధమైనటువంటి ఆ యొక్క ఏవి కూడా సమాజం ఇక్కడ ఊర్లో జరగకుండా ఉండినట్టుగా చర్యలు తీసుకొని వారిపైన తగు చర్యలు తీసుకొని వెంటనే ఈ ఇళ్లన్నీ నిర్మూలించి ఈ పట్టణానికి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుచున్నాము. కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేట నందు ఎంఎఫ్సి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం కళాశాలకు బస్సును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే కళాశాలలో మిడ్ డే మీల్స్ ను ప్రారంభిస్తామన్నారు. విద్యార్థులు అందరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మున్సిపల్ అధ్యక్షులు రాజ్ కుమార్, కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్, 13వ వార్డు కౌన్సిలర్ హంస సోమశేఖర్ మరియు టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ గురించి రిక్వెస్ట్ చేశారు. అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. త్వరలో మిడ్ డే మీల్స్ కూడా మీకు స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. మన కాన్స్టిట్యూన్సీలో స్పెషల్గా అంటే స్టేట్ మొత్తం పాలసీ ఎలా ఉన్నా దాంతో సంబంధం లేకుండా 100% ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం. అట్లాగే గర్ల్స్ ఎస్సీ గర్ల్స్కి హాస్టల్ గురించి రిక్వెస్ట్ అడిగారు. ఆ రిక్వెస్ట్ లెటర్ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి పంపించి దాన్ని కూడా ప్రాసెస్ చేయడానికి, ఈ ప్లే గ్రౌండ్ కూడా గ్రౌండ్ చాలా బాగుంది, దీన్ని కూడా డెవలప్ చేసేదానికి కూడా ఇమ్మీడియట్ ఎక్కడ ఉన్నాం అనేది కాదు ఇంపార్టెంట్, ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అనేది ఒక్కటే ఇంపార్టెంట్. ఆ సంకల్పం అనుకుని ఈరోజు మీలాగే ఇట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఒక చిన్న చిన్న స్కూల్స్లో 7 కిలోమీటర్లు నడిచి చదువుకున్న వ్యక్తి ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లోని విజయవాడ పాయింట్ వద్ద రవాణాకు సిద్ధంగా ఉన్న 500 నక్షత్ర తాబేలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రేంజ్ ఎఫ్ఆర్ఓ సుదర్శన్ రెడ్డికి వచ్చిన సమాచారం మేరకు స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో తనిఖీలు చేపట్టారు. విజయవాడ పాయింట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన కొందరు వ్యక్తులను ప్రశ్నించే ప్రయత్నం చేయగా వారి వద్ద ఉన్న గోనె సంచులను వదిలి పారిపోయారు. ఆ సంచులను అధికారులు పరిశీలించి అందులో అత్యంత అరుదైన విలువైన 500 నక్షత్ర తాబేళ్లు ఉన్నట్లు గుర్తించారు. పరారైన స్మగ్లర్ల కోసం బస్టాండ్ ఆవరణంలోని సీసీ ఫుటేజ్ ను పరిశీలించి త్వరలో నిందితులను అదుపులోకి తీసుకుంటామని తిరుపతి ఎఫ్ఆర్ఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న నక్షత్ర తాబేళ్లను అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టినట్లు మీడియాకు తెలిపారు. నిన్న ఎర్లీ మార్నింగ్ అవర్స్లో అందిన సమాచారం మేరకు
మన తిరుపతి బస్టాండ్ ఏరియాలో 2 బ్యాగ్స్ అనుమానాస్పదలో ఉన్నాయి. చెకింగ్ పాయింట్ దగ్గర, పోలీస్ చెకింగ్ పాయింట్ దగ్గర. అవి మనకు అందిన సమాచారం మేరకు వెళ్ళి చూసి చెక్ చేస్తే అవి స్టార్ టాటా ఏసెస్. అందువల్ల అవి సీజ్ చేసి తీసుకొచ్చాము. ఇమీడియట్గా ఉన్న సరౌండింగ్ ఏరియాల్లో ఎంక్వైరీ చేసాము. అండ్ మోర్ ఓవర్ అక్కడ సీసీ కెమెరాస్ సరిగా లేనందువల్ల ఎంక్వైరీ అయితే జరుగుతుంది. కేసు బుక్ చేసాము. దాదాపు ఒక 4 బ్యాగ్స్లో మన లగేజ్ బ్యాగ్లు ప్యాక్ చేసి పార్సల్ మన మామూలుగా ట్రేడింగ్ కోసం పెట్టినట్టున్నారు, ట్రాన్స్పోర్టింగ్కి తీసుకొచ్చి చెక్ చేసాము. మీడియం సైజు అండ్ కొంచెం స్మాల్ సైజు, బిగ్ సైజు ఉన్నాయి. 3 డిఫరెంట్ సైజెస్. అవి ఆల్మోస్ట్ 500 దాకా ఉన్నాయి కౌంట్. తర్వాత మనం కేసు బుక్ చేసి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి పై ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేసాము. వారి ఆదేశాల మేరకు అవి సురక్షితంగా ఎస్వి శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ తిరుపతిలో బెట్టమైన అడవుల్లో వదిలిపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అవే ఇంకా మనకు అనానిమస్ బ్యాగ్స్ దొరికాయి అంతే. దాని ఎంక్వైరీ జరుగుతూ ఉంది. చుట్టూ సీసీ కెమెరాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. మేజర్గా ఇవి ఏంటంటే షెడ్యూల్ 1 అనిమల్, ఇలాంటి రేర్ IUCNలో వల్నరబుల్ సెక్షన్లో ఉంది ప్రజెంట్. దాని ప్రొటెక్షన్ ఇంక్రీజ్ చేయడం కోసం కూడా ఇండియా ప్రపోజల్ పెట్టింది. దాని ప్రొటెక్షన్ స్టేటస్ ఎండేంజర్కి ఇవ్వాలని. అలాగే దీనికి ఏంటంటే మెయిన్ వాళ్ళ ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్ ఇండస్ట్రీలో ట్రేడింగ్కి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అందువల్ల దీనికి డిమాండ్ ఆ విధంగా క్రియేట్ అయి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ కొన్ని ఆస్పీషియస్గా పీపుల్ కన్సిడర్ చేసి ఇళ్ళలో పెట్టుకునేదానికి కూడా చూస్తున్నాము. అండ్ ఈవెన్ సైట్స్లో కూడా ప్రపోజల్కి ఇండియా పెట్టింది. దీన్ని ఎక్స్టెన్షన్ కాకుండా చూసుకునేదానికి గవర్నమెంట్ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది. అవి ఆల్మోస్ట్ 500 దాకా ఉన్నాయండి, స్మాల్ సైజ్ అవి. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో గాయకుడు గజ్జల్ శ్రీనివాస్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల శ్రీనివాస్ మాట్లాడుతూ భగవద్గీత నేను గానం చేశానని, సుమారు 25 భాషల్లో విడుదల చేసి వచ్చే సంవత్సరం జూలై 25లోపు సుమారు ప్రపంచంలోని 100కు పైగా భాషల్లో భగవద్గీతను విడుదల చేస్తున్నామని శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు 18 భాషల్లో విడుదల చేశామని, అందుకే స్వామివారిని దర్శించుకున్నామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీద 23 భాషల్లో ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. శ్రీమద్ భగవద్గీతని నేను గానం చేయడం జరిగింది. సుమారుగా ఈ భగవద్గీతని ప్రస్తుతం ఒక 25 భాషల్లో విడుదల చేసి వచ్చే సంవత్సరం జూలై 2025 సంవత్సరానికి శ్రీమద్ భగవద్గీతని 100 భాషల్లో, అంటే భారతీయ భాషలే కాకుండా ప్రపంచ భాషలన్నింటిలో కూడా 100 భాషల్లో భగవద్గీతను విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. రికార్డింగ్ ఇవాళ 18 భాషల్లో భగవద్గీతను రికార్డ్ చేసి స్వామివారికి కృతజ్ఞతలు తెప్పుకుందామని తిరుమల రావడం జరిగింది. అతి త్వరలో శ్రీ ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా భగవద్గీతని 23 భాషల్లో లోకార్పణం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇక గోవిందుడి యొక్క దయ. ధన్యవాదాలు. శనివారం ఉదయం సుమారు 2 గంటల ప్రాంతంలో పలనేరు ఫారెస్ట్ బీట్ పరిధిలో మొగిలి ఘాట్ వద్ద గ్రీన్ లైన్ ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సు బోల్తా పడింది. పలనేరు ఫారెస్ట్ బీట్ పరిధిలో మొగిలి ఘాట్ వద్ద శనివారం ఉదయం సుమారు 2 గంటల ప్రాంతంలో గ్రీన్ లైన్ ట్రావెల్ స్లీపర్ కోచ్ బస్సు బోల్తా పడింది. స్థానికులు మరియు పోలీసుల సహకారంతో గాయపడిన వారిని బంగారుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బస్సు డ్రైవర్ మాట్లాడుతూ బెంగళూరు నుండి నెల్లూరుకి వెళ్తుండగా ఘాటు సెక్షన్లో బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని, ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారని, 16 మందికి గాయాలయ్యాయని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేతి అద్దకం మరియు యాంత్రిక అద్దకం పరిశ్రమల వారు నగిరి మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో నీటి కాలుష్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పులికాట్ సరస్సు ముఖద్వారం పూడికతీత ద్వారా మత్స్యకారు కుటుంబాలకు ఉపాధి, పర్యాటక రంగ అభివృద్ధి జరుగుతుంది పేర్కొన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.
గంజాయి, నాటుసారా, అక్రమ మద్యం మరియు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలి. గంజాయి రవాణా చేసినా, వినియోగించిన కఠిన చర్యలు తీసుకోవాలి. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. క్యాన్సర్ అంటురోగం కాదు, ఆరోగ్య సమస్యలు మొదటి దశలోనే గుర్తించాలి. జిల్లా పోలీసు సిబ్బంది అందరూ తప్పనిసరిగా తరచూ విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవన శైలి, క్రమబద్ధమైన వ్యాయామం అవలంబించుకోవటం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. చిత్తూరు డిపోలో 17 నూతన ఆర్టీసీ బస్సులు ప్రారంభం. రాష్ట్రంలో త్వరలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం వెల్లడించిన రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.